పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. దౌత్య దాడితో పాటు మిసైళ్ల దాడితో పాక్ను వణికిస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతలకు యుద్ధానికి ఉసిగొల్పింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని చెప్పడంలో సందేహం లేదు. పాకిస్తానీ జిహాదీ జనరల్ సైన్యం పరంగా ఆర్థికంగా భారత్తో ఏమాత్రం పొంతన లేకపోయినా మొండిగా యుద్ధంలోకి దిగింది పాక్. దీన్ని ఎవరూ ఊహించలేదు. అప్పుల్లో కూరుకుపోయి ఎప్పటికప్పుడు ఎవరినో ఒకరిని అడ్డుకొని పూట గడుపుకుంటున్న పాక్ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటోందో అందుకే ఒకే ఒక సమాధానం ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ అని చెప్పాలి. పాకిస్తాన్ కి డ్రోన్లు సరఫరా చేస్తూ పహల్గాం మృతులకు సంతాపం ప్రకటిస్తూ ఆసిఫ్ మునీర్ను అరెస్ట్ చేశారంటూ టర్కీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఆర్మీ జనరల్స్ తిరుగుబాటు చేశారంటూ న్యూస్ తెగ వైరల్ అయింది. అతన్ని త్వరలో సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ప్రస్తుతం పాక్ పరిస్థితి చూస్తుంటే అతన్ని తప్పించడం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది. ఎందుకంటే అతడు సైన్యంపై అంతలా పట్టు సాధించాడు. పదవి నుంచి తొలగిస్తారో లేదో వేరే సంగతి, కానీ పాక్ యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి కారణం మాత్రం ఆసిఫ్ మునీరే. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ జిహాద్ జనరల్. నరనరాన భారత్పై విద్వేషం, హిందువులపై కసి నింపుకున్న కరుడుగట్టిన పాకిస్తానీ ఇతడే అని చెప్పడంలో సందేహం లేదు. ఐఎస్ఐ చీఫ్ గా, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన తొలి ఆర్మీ చీఫ్. భారత్ లో పలు ఉగ్రవాద దాడులకు తెర వెనుక సూత్రధారి కూడా మునీరే. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. దౌత్య దాడితో పాటు మిసైళ్ల దాడితో పాక్ను వణికిస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతలకు యుద్ధానికి ఉసిగొల్పింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తానీ జిహాదీ జనరల్ సైన్యం పరంగా ఆర్థికంగా భారత్తో ఏమాత్రమూ పొంతన లేకపోయినా మొండిగా యుద్ధంలోకి దిగింది పాక్. దీన్ని ఎవరూ ఊహించలేదు. అప్పుల్లో కూరుకుపోయి ఎప్పటికప్పుడు ఎవరినో ఒకరిని అడుక్కొని పూట గడుపుతున్న పాక్ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటోందంటే అందుకు ఒకే ఒక్క సమాధానం ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ అని చెప్పాలి. పాకిస్తాన్ కి డ్రోన్ల సరఫరా చేస్తూ పహల్గాం మృతులకు సంతాపం ప్రకటిస్తూ ఆసిఫ్ మునీర్ని అరెస్ట్ చేశారంటూ టర్కీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఆర్మీ జనరల్స్ తిరుగుబాటు చేశారంటూ న్యూస్ తెగ వైరల్ అయింది. అతన్ని త్వరలో సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ప్రస్తుతం పాక్ పరిస్థితి చూస్తుంటే అతన్ని తప్పించడం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు.
సంజయ్ చెప్పండి, అటు పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి దిగడానికి ప్రధాన కారణం ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ అని స్పష్టంగా తెలుస్తోంది. అసలు అతని వ్యూహం కావచ్చు, అతన్ని సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించే ఛాన్సే లేదన్నట్లుగా కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలంటారు? మాధురి, ఏదైతే మన దేశం పైన తీవ్రవాదాన్ని కావచ్చు లేకుంటే మత వాదాన్ని మన దేశంపై బలంగా రుద్దేందుకు ప్రయత్నించే వారిలో పాకిస్తాన్ నుంచి ఆ దేశ సైన్యాధ్యక్షుడైన మునీర్ ప్రధానంగా తెరపై తీసుకురావచ్చు. ఎందుకంటే ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా భారత్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులకు తీవ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందించడంలో ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఏదైతే సైనిక శిక్షణ ఉగ్రవాదులకు సైనిక శిక్షణ అందించడంతో పాటు వారిని భారతదేశంలోకి అంటే మన దేశంలోకి చొరబాట్లకు ఎలా వినియోగిస్తారనేది ఆయనకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదన్నట్టే చెప్పొచ్చు. అంతేకాకుండా మన దేశంపై జరిగే ప్రతి ఉగ్రదాడికి కావచ్చు, లేకుంటే ఏదన్నా మన దేశంపై సైనికులపై కావచ్చు, లేకుంటే సరిహద్దు ప్రాంతాల్లో జరిపే కాల్పులకు కావచ్చు, ఏ తీవ్రవాద సంస్థ నుంచి అయినా సరే మన దేశంపై దాడి జరుగుతుందంటే దానికి ప్రధాన కారకుడు ఆ దేశ సైనికాధ్యక్షుడు అని చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధానంగా భారతదేశంపై దాడి చేయడానికి కావచ్చు, లేకుంటే ఎక్కువ మతఛాందసవాదాన్ని, అదే కాకుండా కాశ్మీర్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనకి ప్రధాన కారకుడైన అతన్ని సైన్యం నుంచి బయటకు తప్పించే ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందా అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే పైకి చెప్తున్నా కూడా లోపల అటువంటి సైనికాధ్యక్షుడిని, అదే కాకుండా అటువంటి తీవ్రవాదానికి అధిక ప్రాధాన్యత కావచ్చు, లేకుంటే వారికి మద్దతు ఇచ్చే వ్యక్తులని, ఎందుకంటే ఒక ప్రభుత్వానికి తెలియకుండా ఒక దేశానికి మట్టెట్టకుండా పక్క దేశంపై తీవ్రవాదాన్ని చొప్పించాలనంటే అటువంటి నాయకుడే కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇటువంటి నాయకుడిని అక్కడి నుంచి అంటే అటువంటి సైన్యాధ్యక్షుడిని ఆ పదవి నుంచి బయట తప్పిస్తారనేది పాకిస్తాన్ కేవలం ఒక మసిపూసి మారేడికాయ చేసే విధంగానే ఉంటుంది. ఎందుకనంటే అటువంటి నాయకుడిని తప్పించిన పక్షంలో తీవ్రవాదాన్ని అంతమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ సైనిక బలం కూడా తగ్గుతుంది. దీనికి తోడు ప్రభుత్వంపై అభినందనలు ఎక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా పాకిస్తాన్ దాన్ని ఆ అధ్యక్షుడిని తొలగించడం ద్వారా అది తనకు మెడకు చుట్టుకునే విధానానికి పాకిస్తాన్ అంగీకరించదని అనుకుంటున్నాడు. తద్వారా అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కావచ్చు, లేకుంటే మన దేశానికి మద్దతు ఇచ్చే దేశాల నుంచి కావచ్చు, పాకిస్తాన్ పై వస్తున్న ఒత్తిడి ప్రకారం ఆ దేశం అతన్ని తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపగాండా ఒకటి తెరపై తీసుకొచ్చినా గానీ ఇటువంటి ప్రస్తుత యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో అతన్ని తప్పించడం అనేది సాధ్యం కాదని అనుకోవచ్చు మాధురి. అయితే సంజయ్, ఆసిఫ్ మునీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చూస్తే ఏదైతే అతను వ్యాఖ్యలు చేశారో ఇండియా కంటే పాకిస్తానే సుపీరియర్ అంటూ ఆ వ్యాఖ్యలు కూడా ఇండైరెక్ట్ గా ఒక యుద్ధానికి తెరతీశాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అటు మాజీ ప్రధాని కావచ్చు, అటు ఇమ్రాన్ ఖాన్ జైల్లో కావచ్చు పదవిచ్యుతుడు కావడానికి అటు ఆసిఫ్ మునీరే కూడా ప్రధాన కారణం అని అయితే స్పష్టంగా తెలుస్తోంది మనకి. అంటే ఏదైనా దేశంలో ఆర్మీ అనేది రక్షణగా ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే దేశాన్ని కూడా ఒక రిస్క్లో పెట్టి ప్రజలందరినీ కూడా రిస్క్లో పెట్టి యుద్ధానికి తీసుకెళ్లే సైన్యాధ్యక్షుడిని మనమైతే పాకిస్తాన్లో చూస్తాం. అసలు ఇతని వ్యవహార శైలి కావచ్చు, అసలు ఇతన్ని పదవి నుంచి అటు తప్పించే ఛాన్సెస్ లేవంటారా మొత్తానికి చూస్తే? పాకిస్తాన్ చేస్తున్న ప్రధానంగా భారత్ పై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తప్పనిసరిగా ఆ దేశ సైనికాధ్యక్షుడికి మద్దతుగానే ఉంటుంది తప్ప ఆ సైనికాధ్యక్షుడిని తప్పించి మన దేశంపై మాకు ఏమి తెలియదు అన్న సంకేతాన్ని భారత్ తమపై ఆరోపణలు చేస్తున్న విధానానికి మాకేమి సంబంధం లేదన్నట్టుగా పాకిస్తాన్ తప్పుకునే విధానాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక సైనికాధ్యక్షుడు, అదే కాకుండా భారతదేశంపై దాడికి వెళ్లే సమయంలో భారతదేశంపై యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒక సైనికాధ్యక్షుడిని పక్కన పెట్టడం అనేది ప్రభుత్వం చేసే అతిపెద్ద తప్పిదంగా మారుతుంది. ఎందుకంటే ఇటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు, అంతేకాకుండా ఒక దేశంపై మరొక దేశం ఏంటంటే ఒక మిసైల్ దాడి చేస్తున్న పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక సైనికాధ్యక్షుని మార్చడం కానీ, లేకుంటేనేమో ఒక వేరే సైనికాధ్యక్షునికి బాధ్యతలు అప్పచెప్పడం కానీ అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న
అయితే ఒక ప్రపగండా కావచ్చు. ఎట్లా అంటే ఒక సైనికాధ్యక్షుని మేము తప్పిస్తున్నాం, ఎందుకంటే అతని వల్లనే మేము యుద్ధానికి వెళ్తున్నామని ఒక నినాదాన్ని తెరపై తీసుకురావడం ద్వారా సానుభూతి పొందేందుకు ఇతర దేశాల నుంచి, ఎందుకంటే అతను ఒకవేళ సైనిక సైనికులకి అంటే సైన్యానికి తను మద్దతు ఇవ్వడం కానీ బలాన్ని ఇవ్వలేకపోతున్నాడని ఒక ఆరోపణలు చేస్తూ అతన్ని పక్కన చెప్పి లేకుంటే అతన్ని పక్కన పెడుతున్నామని ఒక సంకేతాన్ని బయటకు ఇవ్వడం ద్వారా ఒక ఇతర దేశాల నుంచి కూడా సానుభూతిని పొందే ప్రయత్నంలో పాకిస్తాన్ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంపై జరుగుతున్న ప్రతి మత దాడి కావచ్చు, లేకుంటే ఉగ్రవాద దాడులు కావచ్చు, చొరబాటు దాడులు కావచ్చు, ఈ అన్నిటికి కూడా ప్రధాన కారకుడు ఏదైతే సైనికాధ్యక్షుడు అని చెప్తున్న తరుణంలో అతన్ని పక్కన పెట్టడం ద్వారా ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టమో, లేకుంటేనేమో తమకేం తెలియదు, తమ అమాయకులం అనే తీరుని ఇతర దేశాల నుంచి సానుభూతి కోరుకునే ప్రయత్నంలో మాత్రమే పాకిస్తాన్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందని మాత్రం మనం అనుకోవచ్చు. తద్వారా భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ద్వంద్వ వైఖరిని, ద్వంద్వ పరిణామాలన్నింటి కూడా పరిశీలిస్తూనే ఉంది. వీటన్నిటిని నమ్మకుండానే, ఎందుకంటే మన సైన్యం ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నామని ఇప్పుడే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధానితో పాటు రక్షణ మంత్రి కావచ్చు, ఇతరత్ర అందరు దేశం మొత్తం ఏకంగా ముక్తకంఠంగా తాము సిద్ధంగా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్తున్న తరుణంలో పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ఇతర దేశాల నుంచి సానుభూతి కోరుకునే ప్రయత్నాలను మాత్రం మన దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అంతేకాకుండా ప్రస్తుతం జరిగే యుద్ధానికి మాత్రం ఆపే ప్రసక్తే లేదన్న నినాదాన్ని మన ప్రధాని కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, అందరూ కూడా దేశం తీసుకెళ్తున్న పరిస్థితిని మాత్రం చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.